والله يهدي من يشاء إلى صراط مستقيم. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسالون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما رب زدني علما رب زدني علما సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీమ్. ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభువైనటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయా కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు, పూర్తి ప్రపంచంపై ఆధిక్యత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడాను. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక, ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడుగా, యోధుడుగా, స్నేహితుడుగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కారుణ్యం వర్షించుగాక, ఆమీన్. సోదర మహాశైలారా, సోదరిమన్లారా, నేను సృష్టికర్త అయిన అల్లాహకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మీ ముందు కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. మరి ఇస్లాంలో రెండు పండుగలు ఉన్నాయి. ఒకటి ఈదుల్ ఫిత్ర్, రెండు ఈదుల్ అజ్హా. మరి ఈదుల్ అజ్హా బక్రీద్ పండుగ రాగానే ప్రతి ఒక్కరూ కూడా ఖుర్బానీ ఇచ్చేవాళ్ళు, బలిదానం ఇచ్చేవారు ఖుర్బానీ ఇస్తూ ఉంటారు. మరియు స్తోమత ఉన్నవారు హజ్ యాత్రకు కూడా వెళ్తూ ఉంటారు. మరి ఈ ఖుర్బానీ కానీ, హజ్ కానీ, ఈ ఈదుల్ అజ్హా పండుగ కానీ, ఇవన్నీ కూడా ఒకే ఒక వ్యక్తితో ముడిపడి ఉన్నాయి, ఒకే ఒక ప్రవక్తతో ముడిపడి ఉన్నాయి, ఒకే ఒక యుగ పురుషుడితో ముడిపడి ఉన్నటువంటి విషయాలు. ఆయన ఎవరు అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం. అల్లాహు అక్బర్. ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క జీవితము ఎలాంటి జీవితము అంటే, మనము ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క ఒక్క జీవితాన్ని అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకున్నాము అంటే అల్హమ్దులిల్లా మనలో ఎలాంటి విశ్వాసం అయితే రావాలో అలాంటి విశ్వాసం వచ్చేస్తుంది. మనం ఎలాంటి ఆచరణ అయితే చేయాలనుకుంటున్నామో అలాంటి ఆచరణ చేస్తాము. ఏ ఆచరణ చేస్తే సృష్టికర్త అయిన అల్లాహ్ మన ఆచరణని స్వీకరిస్తాడో అలాంటి ఆచరణ చేయవచ్చు. అల్లాహ్ అక్బర్. ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క జీవితము అడుగడుగునా కూడా మనకు ఒక గుణపాఠం నేర్పిస్తుంటుంది. మరి అలాంటి ఇబ్రాహీం అలైహిస్సలాం దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క బిరుదు ఏమిటి అంటే విశ్వాసులకు తండ్రి లాంటి వారు. మరి ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క పుట్టుక ఎక్కడ జరిగింది అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం ఇరాక్లో జన్మించారు.
ఆయన ఎలాంటి కుటుంబంలో పుట్టారు అంటే అల్లాహు అక్బర్, ఆయన తండ్రి అయినటువంటి ఆజరు ఎలాంటి వ్యక్తి అంటే విగ్రహాలను తయారు చేసి అదే విగ్రహాలను అమ్మి అదే విగ్రహాలను పూజించేటటువంటి కుటుంబంలో ఇబ్రాహీం అలైహిస్సలాం పుట్టారు. చూడండి, విగ్రహారాధన చేసేటటువంటి ఒక కుటుంబంలో ఇబ్రాహీం అలైహిస్సలాం పుట్టారు. మరి ఇబ్రాహీం అలైహిస్సలాం గురించి సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఇన్న ఇబ్రాహీమ కాన ఉమ్మతం ఖానితల్ లిల్లాహి హనీఫం వలం యకు మినల్ ముష్రికీన్. ఇన్న ఇబ్రాహీమ కాన ఉమ్మతం, నిశ్చయంగా ఇబ్రాహీం ఒక అనుసరణీయుడైన నాయకుడు, ఒక ఇమాం, ఒక నాయకుడు ఇబ్రాహీం అలైహిస్సలాం. మరియు ఖానితల్ లిల్లాహి హనీఫా, మరియు ఆయన నికార్సైన దైవ విధేయుడు. ఆ తర్వాత వలం యకు మినల్ ముష్రికీ, మరియు ఆయన బహుదైవారాధనలోని వాడు కాదు, అంటే బహుదైవారాధన చేసేవాడు కాదు. అల్లాహు అక్బర్. చూసారా, ఇబ్రాహీం అలైహిస్సలాం అలాంటి కుటుంబంలో పుట్టినప్పటికీ సృష్టికర్త అయిన అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాంకు నికార్స్ అయినటువంటి దైవ విధేయుడు అంటున్నాడు, మరియు ఆయన బహుదైవారాధన చేసేవాడు కాదు అని అంటున్నాడు. ఆ తర్వాతి వాక్యంలో షాకిరల్లి అన్ ఉమిహి ఇస్తబాహు వహదాహు ఇలా సిరాతి ముస్తకీం. అల్లాహ్ అనుగ్రహాల పట్ల కృతజ్ఞతాభావం కలవాడు. షాకిరల్లి, ఇబ్రాహీం అలైహిస్సలాం ఏవైతే అనుగ్రహాలు అల్లాహ్ వైపు నుంచి అందాయో వాటి పట్ల కృతజ్ఞత చూపేవాడు అల్లాహకి. దాని కారణంగా ఏమైంది, అల్లాహ్ అతన్ని ఎన్నుకున్నాడు, మరియు ఇలా సిరాతి ముస్తకీం, మరియు అతనికి రుజుమార్గం చూపించాడు. అల్లాహు అక్బర్. ఇబ్రాహీం అలైహిస్సలాం బహుదైవారాధన చేసేటటువంటి కుటుంబంలో పుట్టినప్పటికీ అల్లాహ్ అతనికి ఏం చేశాడు, ఒక రుజుమార్గాన్ని, సిరాతే ముస్తకీంని చూపించాడు. అల్లాహు అక్బర్. కాబట్టి ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి, మనము ఎక్కడ పుట్టినప్పటికీ నిజంగా మనము సత్యాన్ని స్వీకరించే వారమే అయితే, నిజంగా మనము నిజ సృష్టికర్త అయిన అల్లాహ్ను ఆరాధించే వారమే అయితే, అల్లాహ్ తప్పకుండా మనందరికీ కూడా ఇబ్రాహీం అలైహిస్సలాంకు ఎలాగైతే సిరాతే ముస్తకీంని చూపించాడో, సన్మార్గాన్ని చూపించాడో, మనకు కూడా అలాగే సన్మార్గం చూపిస్తాడు. అల్లాహు అక్బర్. ఆ తరువాతి వాక్యంలో కూడా సృష్టికర్తను అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. వాతైనాహు ఫిద్ దునియా హసన, మేమతనికి ప్రపంచంలోనూ మేలును ప్రసాదించాము. వా ఇన్నహు ఫిల్ ఆఖిరతి, మరియు పరలోకంలో కూడా అతను లమినస్ సాలిహీన్, సజ్జనులలో చేరి ఉంటాడు. చూసారా, ఎవరైతే సిరాతే ముస్తకీం మీద ఉంటారో, ఎవరైతే సరైన మార్గంలో ఉంటారో వారికి అల్లాహ్ ఇహలోకంలోనూ మేలును ప్రసాదిస్తాడు, పరలోకంలో కూడా లమినస్ సాలిహీన్, సజ్జనులతో పాటు లేపుతాడు, సజ్జనులతో పాటు ఉంచుతాడు. అల్లాహు అక్బర్. చూడండి, ఇబ్రాహీం అలైహిస్సలాం పుట్టినటువంటి ప్రదేశం ఏమిటి, ఆ తరువాత ఆయన గురించి సృష్టికర్త అయిన అల్లాహ్ తాలా ఏ విధంగా తెలియజేస్తున్నాడు. మనము కూడా ఒక్కొక్కప్పుడు ముష్రిక్ కుటుంబాలలో నుంచి బయటికి వస్తాము. ముష్రిక్ కుటుంబాలు ఉన్నప్పటికీ తౌహీద్ అనేది అందుతుంది. ఇబ్రాహీం అలైహిస్సలాంకి ఎప్పుడైతే తౌహీద్ యొక్క విషయాలు, ఏకదైవారాధన యొక్క విషయాలు అందినాయో, ఇబ్రాహీం అలైహిస్సలాం మొట్టమొదటిగా ఎవరికి సందేశం ఇస్తున్నారు తెలుసా, అతని తండ్రి అయినటువంటి ఆజరుకు సందేశం ఇస్తున్నారు. దీన్ని బట్టి మనకు తెలిసిన విషయం ఏమిటి, ముందుగా మనము దావా పనైనా ఇస్లా పనైనా మన కుటుంబీకులతోనే మొదలు పెట్టాలి. వారు స్వీకరిస్తారా తిరస్కరిస్తారా అది వేరే విషయం, కానీ ముందు మన దగ్గరకు వచ్చినటువంటి సత్య సందేశాన్ని మన కుటుంబీకులకు ఇవ్వాలి. మరి ఇచ్చే విధానం కూడా ఎలా ఉందో చూడండి. ఇబ్రాహీం అలైహిస్సలాం తెలియజేస్తున్నారు 19వ అధ్యాయం సూర మరియంలో 43, 44, 45 వాక్యాల్లో యా అబతి, 3 వాక్యాలు కూడా యా అబతి అని ప్రారంభమవుతాయి. అల్లాహు అక్బర్. యా అబతి అనే అరబీ పదం ఏదైతే ఉందో చాలా వినమ్రతగా, చాలా ఆదరణగా, ప్రేమగా, ఆప్యాయతగా పిలిచేటటువంటి పదం. ఇబ్రాహీం అలైహిస్సలాం తను సత్యం మీద ఉన్నారు, తన తండ్రి ఎవరైతే ఉన్నారో ఆజరు విగ్రహారాధన చేస్తున్నారు, కానీ పిలిచే విధానం చూడండి ఎలా ఉందో. యాబతి ఇన్నీ ఖద్ జాని మినల్ ఇల్మ్
ఓ తండ్రి గారు, ఓ నాన్నగారు, మీ దగ్గరకు రానటువంటి జ్ఞానము వహీ నా వద్దకు వచ్చింది అని తెలియజేసి మా అలం యాతిక ఫత్తబీని అహదిక సిరాతం సవియ్యా. అల్లాహ్ అక్బర్. మీరు నన్ను అనుసరిస్తే నేను మీకు సరైన మార్గం వైపు దర్శకత్వం వహిస్తాను. చూడండి ఎలా ఇబ్రాహీం అలైహిస్సలాం తన తండ్రిని పిలుస్తున్నారో. ఓ తండ్రి గారు, మీ వద్దకు రాని జ్ఞానము వహీ నా వద్దకు వచ్చింది. ఒకవేళ మీరు నా మాట విని నన్ను అనుసరిస్తే నేను మీకు సరైన విధంగా దర్శకత్వం వహిస్తాను అని ఎంత ప్రేమగా, ఆప్యాయతగా ఇబ్రాహీం అలైహిస్సలాం తన తండ్రి అయినటువంటి ఆజరుని పిలుస్తున్నారు. ఆ తర్వాతి వాక్యంలో యాబతి లా తాబుది శైతాన్ ఇన్న శైతాన కాన లిర్రహమాని అసియా. చూడండి ఎంత స్పష్టంగా ఇబ్రాహీం అలైహిస్సలాం తెలియజేస్తున్నారో. ఓ తండ్రి, మీరు శైతాన్ యొక్క దాస్యాన్ని విడనాడండి. ఎందుకని? నిశ్చయంగా శైతాను కరుణామయుడైన అల్లాహకు అవిధేయుడు. చూసారా? దీన్ని బట్టి మనకు తెలిసిన విషయం ఏమిటి అంటే, అల్లాహ్ను కాకుండా ఎవరైతే మిథ్యా దైవాలను ఆరాధిస్తూ ఉంటారో వారందరూ కూడా శైతాన్ యొక్క దాస్యం చేస్తున్నారు, శైతాన్ని అనుసరిస్తున్నారు. మరి శైతాన్ ఎవరు? అల్లాహకు అవిధేయుడు. ఈ మాట ఎంత స్పష్టంగా తన తండ్రికి అర్థమయ్యేలా తెలియజేస్తున్నారు. ఆ తరువాత తండ్రి గారికి హెచ్చరిక కూడా చేస్తున్నారు. అది కూడా ఇలాగే, యాబతి ఇన్ని అకాఫు, ఓ తండ్రి గారు నేను భయపడుతున్నాను. దేనికి? అయ్యమస్సక అజాబుం మినర్ రహమాని ఫతకూనా లిశైతాని వలియా. యాబతి, ఓ తండ్రి, తమరు ఎక్కడ కరుణామయుడైన అల్లా ఆగ్రహానికి గురవుతారోనని నేను భయపడుతున్నాను, మరియు శైతాను సహవాసి అయిపోతారోనని నాకు భయంగా ఉంది అని ఇబ్రాహీం అలైహిస్సలాం తెలియజేస్తున్నారు. అల్లాహ్ అక్బర్. చూడండి ఎక్కడ అల్లా యొక్క ఆగ్రహానికి మీరు గురవుతారో అని ఎంతో ప్రేమగా, ఆప్యాయతగా ఇబ్రాహీం అలైహిస్సలాం తన తండ్రి అయినటువంటి ఆజరుకి యాబతి యాబతి అని తెలియజేస్తున్నారు. మరి ఒక్కసారి పరిశీలన చేయండి సోదరులారా. మనము ఎన్నిసార్లు మన దగ్గరికి సత్య సందేశం మనం అనుసరిస్తున్నాము, ఎవరైతే సత్యం తెలియదో, ఎవరైతే సరైన మార్గంలో లేరో వారిని ఎలా పిలుస్తుంటాము? వారు ముష్రికులండి, వీళ్ళు కాఫిర్లండి, వీళ్ళు మునాఫికులండి, వీళ్ళు మా మాట వినరండి. మన దగ్గర సత్యం ఉన్నప్పటికీ పిలిచే విధానం కూడా సరైన విధానంలో ఉండాలి సోదరులారా. ఒకవేళ మీ దగ్గర సత్యం ఉంది కానీ పిలిచే విధానం సరైన విధానంలో లేకపోతే ఆ సందేశాన్ని కూడా ప్రజలు స్వీకరించరు. ఈ వాక్యం ద్వారా ఇబ్రాహీం అలైహిస్సలాం ఎలాగైతే తన తండ్రికి ఎంతో వినమ్రతగా సందేశాన్ని అందజేశారో, మనము కూడా మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే మన వీధిలో ఎవరైతే ఉన్నారో, మన ఊర్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చాలా వినమ్రతగా, ప్రేమగా, ఆప్యాయతగా సత్య సందేశాన్ని అందజేయాలి. ఒకవేళ మన ఇంట్లోనే షిర్క్ ఉంటే మొట్టమొదటిగా మనం మన ఇంట్లో వాళ్ళకే సందేశాన్ని అందజేయాలి. ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క జీవితంతో ఈ ఒక్క విషయం మనకు అర్థమవుతుంది. ఇబ్రాహీం అలైహిస్సలాం సందేశం ఇస్తూ వెళ్తున్నారు, అందరూ కూడా తిరస్కరించేశారు. తిరస్కరించడమే కాకుండా ఇబ్రాహీం అలైహిస్సలాంని ప్రాణాలు తీసేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. తన తండ్రి ఆజరు ఎవరైతే ఉన్నారో అతను కాస్త ఇంటిలో నుంచి బయటికి తరిమేశారు. మరియు ఆ కాలంలో ఎవరైతే రాజు ఉన్నాడో, నమ్రూద్ అనేటటువంటి రాజు ఏం చేశాడు? ఇబ్రాహీం అలైహిస్సలాంని ఎలాగైనా సరే అతనితో షిర్క్ చేయించాలి అని, ఏకదైవారాధన నుండి తప్పించాలి అనే ప్రయత్నం చేశారు. కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం ఎలాంటి విషయాలకు లొంగలేదు. చివరికి ఆయన్ని ప్రాణాలు తీసేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఏం చేశారు? నారే నమ్రూద్ ఏం చేశాడు? ఒక అగ్నిని రాజేశాడు. ఎలాంటి అగ్ని అంటే అల్లాహ్ అక్బర్, దాని దరిదాపులకు వెళ్తేనే మాడి మసైపోతారు. అలాంటి అగ్నిని రాజేసి ఇబ్రాహీం అలైహిస్సలాంని దూరం నుండి ఆ అగ్నిలో విసిరివేయడం జరుగుతుంది. ఒక్కసారి పరిశీలన చేయండి సోదరులారా. ఒకవేళ మనకు గనక ఇలాంటి పరిస్థితి ఎదురైతే మనం దాని మీద నిలకడగా ఉండగలమా?
తౌహీద్ మీద నిలబడినందుకు, లా ఇలాహ ఇల్లల్లా అని అన్నందుకు ఒకవేళ మనల్ని ఎవరైనా అగ్నిలో పడవేస్తే మనం అప్పుడు నిలకడగా ఉండగలం? ఒకసారి పరిశీలన చేయండి. ఇబ్రాహీం అలైహిస్సలాం నిలకడగా ఉన్నారు. దూరం నుంచి ఇబ్రాహీం అలైహిస్సలాంని ఎప్పుడైతే అగ్నిలో పడవేశారో ఇబ్రాహీం అలైహిస్సలాం నోటి నుండి వచ్చినటువంటి పదాలు ఏమిటో తెలుసా? హస్బి అల్లాహు నిఅమల్ వకీల్. అర్థం ఏమిటి? నాకు అల్లా చాలు, ఆయన చాలా మంచి కార్యసాధకుడు, నాకు అల్లా ఒక్కడు చాలు. నా కుటుంబం వారు నాకు వ్యతిరేకంగా ఉన్నా, నా దేశం వారు నాకు వ్యతిరేకంగా ఉన్నా, వారు నా ప్రాణాలు తీయడానికి సిద్ధపడినప్పటికీ నేను సత్యం మీద ఉన్నాను, అల్లా ఒక్కడు నాకు చాలు అని హస్బి అల్లాహు నిఅమల్ వకీల్ అనే దువా చదువుకుంటూ ఉన్నారు. అలాంటి దువా చదువుతూ ఉంటే అక్కడ ఒక అద్భుతం జరిగింది. అగ్ని యొక్క గుణం ఏమిటి? ప్రతి వస్తువును కూడా కాల్చి మార్చి వేసేస్తుంది. అలాంటి అగ్ని కాస్త ఇబ్రాహీం అలైహిస్సలాం కొరకు చల్లగా అయిపోయింది. అది కూడా ఎలాంటి చల్లగదనం? ఎక్కువగా చలేసి వణికిపోయేటటువంటి చలి కాదు. మన మనసుకి మరియు శరీరానికి ప్రశాంతతనిచ్చే చల్లగా అగ్ని కూడా తయారైపోయింది. అల్లా ఏం చేశాడు? ఆ అగ్నికి ఆదేశం జారీ చేశాడు, అగ్ని నీవు ఇబ్రాహీం కొరకు చల్లగా మారిపో. అల్లాహు అక్బర్. చూసారా, ఇబ్రాహీం అలైహిస్సలాం తౌహీద్ మీద నిలకడగా ఉన్న కారణంగా ఇంటివారు బయటకు తరిమేశారు, దేశం వారు బయటకు తరిమేశారు, అందరూ కూడా ఇబ్రాహీం అలైహిస్సలాంని అక్కడ నుండి బయటకు పంపించేశారు. సోదరులారా, మరి మనము కూడా తౌహీద్ విషయంలో ఎలా నిలకడగా ఉండాలి, ఇస్తకామత్గా ఉండాలి అంటే, ఎలాగైతే ఇబ్రాహీం అలైహిస్సలాం నిలకడగా ఉన్నారో, ఇస్తకామత్గా ఉన్నారో అలా మనం కూడా ఉండాలి. ఈ సంఘటన జరిగి నేటికి 4000 సంవత్సరాలు అవుతుంది. అల్లాహు అక్బర్. ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాము. ప్రళయం వరకు వచ్చే వారందరూ కూడా చెప్పుకుంటూనే ఉంటారు ఇబ్రాహీం అలైహిస్సలాం గురించి. ఎందుకని? అలాంటి విశ్వాసం ఇబ్రాహీం అలైహిస్సలాంది. అందుకే ఆయన్ని విశ్వాసులకు తండ్రి అని తెలియజేశారు. మరి అలాంటి విశ్వాసం మీలో నాలో ఉన్నదా లేదా? ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ తరువాత ఇబ్రాహీం అలైహిస్సలాం ఎప్పుడైతే అక్కడి నుంచి వచ్చేసారో, ఆ తర్వాత ఆయన తన భార్య వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చేసారు. ఇబ్రాహీం అలైహిస్సలాంకి అడుగడుగున అల్లా పరీక్షిస్తున్నాడు. ఇలాగా ఆయన జీవితం ముందుకు సాగుతూ వెళ్తుంది అనేక పరీక్షలతో. లేక ఇబ్రాహీం అలైహిస్సలాంకు ఒక సంతానం కలిగింది. అది కూడా 80-90 సంవత్సరాల వయసులో. అల్లాహు అక్బర్. అలాంటి సంతానము ఇస్మాయిల్ అలైహిస్సలాం యొక్క తల్లి అయినటువంటి హాజర్ అలైహిస్సలాంని ఇద్దరిని కూడా అల్లా ఏం చేశాడు? తీసుకువెళ్ళి ఒక చెట్టు లేదు, ఒక పక్షి లేదు, ఒక నీటి చుక్క లేదు, అలాంటి ఎడారి ప్రాంతంలో, ఇప్పుడు ఎక్కడైతే కాబెతుల్లా ఉందో, మక్కా ప్రాంతం ఏదైతే ఉందో అలాంటి ప్రాంతంలో వదిలి రావాల్సిందిగా ఆజ్ఞాపించారు. లేక కలిగినటువంటి సంతానము. నేను లేక ఇబ్రాహీంకి ఒక సంతానాన్ని ఇచ్చాను. ఇప్పుడు అతని మనసులో నా ప్రేమ ఎక్కువ ఉందా అంటే అల్లా ప్రేమ ఎక్కువ ఉందా, లేకపోతే తన కుమారుడి మీద ఎక్కువ ప్రేమ ఉందా అని అల్లా పరీక్షించదలిచాడు. కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం ఆ పరీక్షలో కూడా ఓడిపోలేదు, నెగ్గారు. ఏ ఆజ్ఞ అయితే అల్లా జారీ చేశాడో ఆ ఆజ్ఞ ప్రకారంగా తన భార్యని, కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాంని ఒక చెట్టు లేదు, పక్షి లేదు, నీటి చుక్క లేదు, అలాంటి ప్రదేశంలో వదిలి వచ్చేశారు. సోదరులారా, మనకు మన మనస్సులో అందరికంటే ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉండాలి అంటే సృష్టికర్త అయినటువంటి అల్లా మీద ఉండాలి. ఆ తర్వాత దైవ ప్రవక్త మీద ఉండాలి. ఆ తర్వాత మన తల్లిదండ్రులైనా భార్య పిల్లలైనా. మరి ఇబ్రాహీం అలైహిస్సలాం వదిలి వచ్చేశారు. ఆ తర్వాత ఆ కుమారుడు ఎవరైతే 12 నుంచి 14 సంవత్సరాల వయసు వచ్చిందో ఇబ్రాహీం అలైహిస్సలాంకి మళ్ళీ ఆజ్ఞ వచ్చింది. ఏమని? యవ్వనంలో ఉన్నటువంటి ఆ కుమారుణ్ణి అల్లా మార్గంలో బలిదానం ఇవ్వవలసిందిగా, కుర్బానీ చేయవలసిందిగా. అప్పుడు కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం వెనుకడుగు వేయలేదు. ఈ కుమారుణ్ణి ఇచ్చింది కూడా అల్లానే, తీసుకునేవాడు కూడా అల్లానే అని ఇబ్రాహీం అలైహిస్సలాం ఏం చేశారు? ఆ కుమారుని కూడా బలి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దాని కారణంగానే మనము ఇప్పుడు ఈ కుర్బానీ పండుగ చేసుకుంటుంటాం. అందరూ కూడా పొట్టేళ్ళు కోస్తూ ఉంటారు, లేకపోతే వేరే జంతువులు కోస్తూ ఉంటారు. ఎందుకని? ఒకవేళ అల్లా ఎప్పుడైనా సరే మనకు ఆజ్ఞాపించాడు మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా సరే అల్లా మార్గంలో ఇవ్వాలి అని.
కుర్బానీ చేయాలి అని, దేనికి ఇవ్వడానికి కూడా మనము వెనుకాడకూడదు అనే ఉద్దేశాన్ని నిలకడగా ఉంచడం కోసం ప్రళయం వరకు కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం ఏ త్యాగం అయితే చేశారో ఆ త్యాగం గురించి మనమందరం కూడా చర్చించుకోవాలి. మనలో విశ్వాసం పెరగడం కొరకు మనము ఈ కుర్బానీ పండుగను చేస్తుంటాం. అల్లాహ్ చూసారా ఇబ్రాహీం అలైహిస్సలాం ఎలాంటి కుర్బానీ ఇచ్చారో. ఇబ్రాహీం అలైహిస్సలాంకు సృష్టికర్త అల్లాహ్ ఆజ్ఞాపిస్తున్నాడు. మక్కాలో ఏదైతే కాబా ఉందో ఆ కాబా నిర్మాణం గురించి సృష్టికర్త అల్లాహ్ 22వ అధ్యాయం సూరా హజ్ 26వ వాక్యము తెలియజేస్తున్నాడు. వఇజ్బవానా లి ఇబ్రాహీమ మకానల్ బైతి అల్లా తుష్రికు బిషయ్యా వతహిర్ బైతియా లిత్తాయిఫీన వల్ ఖాయిమీన వరుక్కఇస్ సుజూద్ లీ ఇబ్రాహీమ మకానల్ బైతి. ఇబ్రాహీం అలైహిస్సలాంకు సృష్టికర్త అల్లాహ్ ఆజ్ఞాపన జారీ చేశాడు. అక్కడ కాబాని నిర్మించడానికి. కాబా నిర్మాణం ఎప్పుడు జరిగింది? మొట్టమొదటిగా ఆదం అలైహిస్సలాం చేశారు అని, ఆ తర్వాత దైవదూతలు చేశారు అని. కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం ఎప్పుడైతే మక్కాలో ఉన్నారో పూర్తిగా కాబా యొక్క ఆనవాళ్ళన్నీ కూడా భూస్థాపితం అయిపోయాయి. ఆ తర్వాత మళ్ళీ సృష్టికర్త అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాంకు ఎక్కడెక్కడైతే కాబా నిర్మించాలి అనే గుర్తులు అల్లాహ్ తెలియపరిచాడో దాని ప్రకారంగా అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాం ద్వారా కాబాని నిర్మిస్తున్నాడు. నిర్మించేటప్పుడు తెలియజేస్తున్నాడు ఏమని? అల్లా తుష్రిక బిషయ్యం. ఇక్కడ ఈ స్థలంలో ఏ భాగస్వామ్యాన్ని షిర్కుకు పాల్పడకూడదు. మరియు ఆ తర్వాత వతహిర్ బైత్యా, ఈ స్థలం ఏదైతే ఉందో దీన్ని పవిత్రంగా ఉంచాలి. ఎందుకని పవిత్రంగా ఉంచాలి? అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు లిత్తాయిఫీన వల్ ఖాయిమీన వరుక్కఇస్ సుజూద్. అల్లాహు అక్బర్. అక్కడ నిలబడే వారి కోసము, అక్కడ ప్రదక్షిణం చేసేవారి కోసము, అక్కడ రుకు సజ్దాలు చేసేవారి కోసము ఆ స్థలాన్ని పవిత్రంగా ఉంచండి అని ఇబ్రాహీం అలైహిస్సలాంకి చెప్పి అల్లాహ్ కాబతుల్లాని ఇబ్రాహీం అలైహిస్సలాం ద్వారా అక్కడ పునర్నిర్మాణం చేయడం జరిగింది. సోదరులారా, ఎంత గొప్ప విషయం చూడండి. మనం ఈరోజు మస్జిద్ నిర్మాణం చేస్తూ ఉంటాము. ఈ మస్జిద్ యొక్క నిర్మాణము మొట్టమొదటిగా ఇబ్రాహీం అలైహిస్సలాం మక్కాలో ఏదైతే ఉందో కాబతుల్లా యొక్క నిర్మాణం చేశారు. అందులో ఉన్న ప్రతి ఇటుక కూడా ఎంతో దృఢ నమ్మకంతో విశ్వాసంతో చాలా అల్లాహ్ పట్ల ముత్తకి భయభక్తులతో పెట్టినటువంటి ఇటుకాలు. అల్లాహు అక్బర్. మరి ఈరోజు మనము మన మస్జిద్ల యొక్క నిర్మాణం చేస్తున్నాము అంటే అందులో నిజంగా అల్లాహ్ పట్ల తక్వా ఉందా? నిజంగా పూర్తి విశ్వాసంతో మనము మన యొక్క మస్జిద్ నిర్మాణం చేస్తున్నామా లేదా పరిశీలన చేసుకోండి. ఎలాగైతే ఇబ్రాహీం అలైహిస్సలాం చేశారో తక్వా యొక్క పునాది పైన మనము కూడా మన మస్జిదుల్ని తక్వా యొక్క పునాది మీద నిలబెడితే ఇన్షాల్లా తప్పకుండా ఇహలోకంలోనూ మనకు ప్రయోజనం చేకూరుతుంది, పరలోకంలో కూడా మనకు ప్రయోజనం చేకూరుతుంది. సోదరులారా, సృష్టికర్త అల్లాహ్ తఆలా తెలియజేశాడు మిల్లత అబీకుం ఇబ్రాహీం. మీరందరూ కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క మిల్లత్ అంటే ఆయన ధర్మానికి కట్టుబడి ఉండండి. అలాంటి ఇబ్రాహీం అలైహిస్సలాం మనమందరం కూడా మన పితామహుడు మన తండ్రి అయినటువంటి ఇబ్రాహీం అలైహిస్సలాంకి కట్టుబడి ఉండాలి. ఏ విషయంలో? విశ్వాస విషయంలో, ఇస్తఖామతు స్థిరంగా ఉండే విషయంలో, త్యాగాల విషయంలో, ప్రతి విషయంలోనూ ఇబ్రాహీం అలైహిస్సలాంని మనమందరం కూడా అనుసరించాలి. సోదరులారా, మరియు ఆ తర్వాత దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అనేక సందర్భాల్లో తెలియజేశారు. తిబ్రానీ యొక్క హదీస్, అహ్మద్ యొక్క హదీస్ మరియు ఇబ్నే హబ్బాన్ యొక్క హదీస్, అన్ని హదీస్ గ్రంథాల్లో ఉంది. ఏమనుంది? అనదావతు అబీ ఇబ్రాహీం. నేను ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క దావత్నే ఇస్తున్నాను. అల్లాహు అక్బర్. ఇబ్రాహీం అలైహిస్సలాం కాబాని నిర్మిస్తూ ఉన్నారు. నిర్మిస్తూ అక్కడ కూడా దువా చేస్తున్నారు. చూడండి, ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క ప్రతి సంఘటనలోనూ దువా కనబడుతుంది. ఇబ్రాహీం అలైహిస్సలాం దువా చేస్తున్నారు, రబ్బనా వబఅస్ ఫీహిం రసూలుం మిన్హుం యత్లు అలైహిం ఆయాతిక వయుఅల్లిముహుల్ కితాబ వల్ హిక్మ వయుజక్కీహిం ఇన్నక అంతల్ అజీజుల్ హకీం. ఇబ్రాహీం అలైహిస్సలాం మక్కాలో కాబా నిర్మాణం చేస్తూ దువా చేస్తున్నారు. ఏమని? ఓ మా ప్రభు, నీ వాక్యాలను వీరికి, అక్కడ ఉన్నటువంటి వారికి చదివి వినిపించే మరియు గ్రంథ జ్ఞానాన్ని నేర్పించే మరియు విజ్ఞత వివేచనాలను విడమర్చి చెప్పేవారిని, వీరిని
పరిశుద్ధపరిచేవారిని, ఒక ప్రవక్తను స్వయంగా వీరిలో నుండే, ఈ జాతిలో నుండే ఉద్భవింపజేయి. నిస్సందేహంగా నీవు సర్వాధికుడవు, వివేక సంపన్నుడవు. అల్లాహు అక్బర్. చూసారా, ఇబ్రాహిం అలైహిస్సలాం దువా చేస్తున్నారు కాబా నిర్మాణం చేస్తూ, లేకపోతే చేసిన తరువాత ఏమని, ఓ అల్లా, ఇక్కడ వీరిలో నుండే ఒక ప్రవక్తని ఉద్భవింపచేయి. ఆయన ఏం చేయాలి? అల్లా యొక్క వాక్యాలను చదివి వినిపించాలి, వీరిని పరిశుద్ధపరచాలి, వీరికి హిక్మత్, వివేచనాన్ని కూడా ప్రసాదించాలి. అది ఈ జాతిలో నుండే ఉద్భవింపజేయి అని ఇబ్రాహిం అలైహిస్సలాం దువా చేసిన తరువాత దాదాపుగా 2500 సంవత్సరాల తరువాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అదే మక్కాలో అదే జాతి నుండి ఉద్భవింపజేశారు. అల్లాహ్ అక్బర్. చూసారా, మనం దువా చేస్తాము, దువా పొద్దున చేస్తే సాయంత్రం కల్లా మన దువా కబూల్ అయిపోవాలి. నేను ఎన్ని నమాజులు చేస్తున్నానండి, నా దువా అల్లా స్వీకరించట్లేదేమిటి? ఇబ్రాహిం అలైహిస్సలాం దువా చేస్తే 2500 సంవత్సరాల తర్వాత ఆ దువా ఆమోదించబడింది. ఈ ఆయత్ యొక్క తఫ్సీర్లో ముఫస్సిర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా, వివరణ ఇచ్చే వారందరూ కూడా తెలియజేస్తున్నారు, ఇది పూర్తిగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చేసిన దువా, ఇబ్రాహిం అలైహిస్సలాం చేసిన దువా కారణంగానే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అదే వంశంలో జన్మించారు. అల్లాహు అక్బర్. చూసారా, ఎంత గొప్ప విషయం చూడండి. కాబట్టి మనము కూడా దువా చేయాలి. ఆ దువా అల్లా ఎప్పుడు స్వీకరిస్తాడు అనేది అల్లా ఇష్టం. కానీ మనము మాత్రము దువా చేస్తూ ఉండాలి. ఏ తౌహీద్ మీద అయితే మనము నిలకడగా ఉన్నామో ఆ తౌహీద్ మీద మన సంతానం కూడా నిలకడగా ఉండాలి అని. మరి మనం ఎప్పుడైనా దువా చేసామా? మనం దువా చేస్తుంటాం మన పిల్లల గురించి. ఏమని దువా చేస్తుంటాము? అల్లా, నా కుమారుడికి మంచి ఉద్యోగం కావాలి, లేకపోతే వ్యాపారంలో బాగా వృద్ధి చెందాలి, లేకపోతే నా కుమారుడికి మంచి అందమైన భార్య రావాలి, లేకపోతే నాకు మంచి కోడలు రావాలి, నా మాట వినే కోడలు రావాలి. ఈ దువాలన్నీ చేస్తూనే ఉంటాం ప్రాపంచికంగా. ఎప్పుడైనా అల్లా, నేను ఏ దీన్ మీదైతే, ఏ ధర్మం మీదైతే నేను నిలకడగా ఉన్నానో, స్థిరంగా ఉన్నానో, అదే ధర్మం మీద నా కుమారులు, నా సంతానము, నా సంతతి అంతా కూడా, నా వంశమంతా కూడా ఇదే దీని మీద నిలకడగా ఉండాలి అని మనం దువా చేసాం. ఎప్పుడైనా ఒక్కసారి గుండెల మీద చేసుకుని పరిశీలన చేయండి. మనం మన సంతానం గురించి ఏ దువా చేస్తున్నాము? పూర్తిగా ప్రాపంచిక విషయాల గురించే దువా చేస్తున్నాము. ధర్మం గురించి, దీన్ గురించి, ఇస్లాం గురించి ఎప్పుడైనా దువా చేసామా? చేయలేదు. కానీ ఇబ్రాహిం అలైహిస్సలాం యొక్క జీవితంలో అనేక విషయాలు ఉన్నాయి. ఏ దువా అయితే ఇబ్రాహిం అలైహిస్సలాం మక్కాలో కాబెతుల్లా నిర్మిస్తూ చేశారో ఆ తర్వాత కూడా అనేక దువాలు చేశారు. దాన్ని సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో వివరించి తెలియజేస్తున్నాడు. రబ్బి జాల్ని ముకీమస్ సలాత వ మిన్ జుర్రియతి రబ్బనా వ తకబ్బల్ దువా. ఓ నా ప్రభు, నన్ను నమాజు నెలకొల్పేవానిగా చెయ్యి, నా సంతానాన్ని, నా సంతతి నుండి కూడా ఈ వ్యవస్థను, నమాజు వ్యవస్థను నెలకొల్పేవానిగా చెయ్యి. నా ఈ దువాని వతకబ్బల్ దువా, నా ఈ దువాని స్వీకరించు. అల్లాహ్ అక్బర్. చూసారా, ఇబ్రాహిం అలైహిస్సలాం స్వయంగా దువా చేస్తున్నారు, అల్లా, నన్ను నమాజు చేసేవానిగా చెయ్యి, మరియు నా సంతతి ఏదైతే ఉందో వారిని కూడా ఈ నమాజు వ్యవస్థ ఏదైతే ఉందో దానిని అనుసరించేవారిగా, స్థాపించేవారిగా చెయ్యి. అల్లాహు అక్బర్. చూడండి ఎలాంటి దువా, చూడండి ఇబ్రాహిం అలైహిస్సలాం చేస్తున్నారు. మనం ఏ రోజైనా నమాజ్లో, నమాజ్ అయిపోయిన తర్వాత, నమాజ్కి ముందు, నమాజ్ తర్వాత దువాలు ఏవైతే ఉన్నాయో ఆ దువాలలో, అల్లా, నేను ఎలాగైతే నమాజ్ చేస్తున్నానో నా సంతానం కూడా ఇలాగే నమాజులు చేయాలి అని దువా చేశామా? ఒక్కసారి పరిశీలన చేయండి. నమాజుల గురించి, నా పిల్లలు మొదటి సఫ్లో ఉండాలి అని ఎంతమంది దువా చేశారు? నా పిల్లలు ఇమామత్ చేయించాలి అని ఎంతమంది దువా చేశారు? ఏమీ చేయలేదు. ఇబ్రాహిం అలైహిస్సలాం యొక్క జీవితంలో మనకు ఒక గుణపాఠం ఏమిటి అంటే, ఆ తరువాత వచ్చే వారిని నమాజీలుగా చేయమని ఇబ్రాహిం అలైహిస్సలాం దువా చేస్తున్నారు. కాబట్టి ఈ ఇబ్రాహిం అలైహిస్సలాం యొక్క జీవితం యొక్క గుణపాఠాలలో ఒక పాఠం ఏంటంటే, మనం మన సంతానం గురించి కూడా దువా చేయాలి. ఆ తర్వాత ఇబ్రాహిం అలైహిస్సలాం దువా ఒకటి ఉంది. వ ఇస్కాల ఇబ్రాహీము రబ్బి జఅల్ హాజల్ బలద వ మిన్న వజుబ్ని వ బనియా అన్నాబుదల్ అస్నాం. ఇబ్రాహిం అలైహిస్సలాం దువా చేస్తున్నారు, అల్లా, ఈ నగరం ఏదైతే ఉందో కాబా నగరం,
దీనిని శాంతి భద్రతల నగరంగా చేయి అని చెప్పి నన్ను మరియు నా సంతానాన్ని విగ్రహ పూజ నుండి కాపాడు. ఓ బనీయ అన్నాబుదల్ అస్నాం. అల్లాహు అక్బర్. నన్ను మరియు నా సంతానాన్ని విగ్రహ పూజ నుండి కాపాడు అని ఇబ్రాహిం అలైహిస్సలాం దువా చేస్తున్నారు. మరి ఈరోజు మనలో ఎంతమంది మన సంతానం గురించి అల్లా నా సంతానాన్ని కబీరాగున షిర్క్ ఏదైతే ఉందో దాని నుండి కాపాడు, కుఫ్ర్ ఏదైతే ఉందో దాని నుండి కాపాడు, బిదాత్ ఏదైతే ఉందో దాని నుండి కాపాడు, కబీరాగున ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కాపాడు అని మన సంతానం గురించి మనం ఎప్పుడైనా దువా చేశామో? అల్లాహ్ ఇబ్రాహిం అలైహిస్సలాం ఎప్పుడు చేశారు చూడండి దువా. నేటికి 4000 సంవత్సరాల క్రితం చేసిన దువా సృష్టికర్త అయిన అల్లా ఖురాన్ గ్రంథంలో మనకు ప్రళయం వరకు వచ్చే విశ్వాసులందరికీ ఒక నమూనాగా అల్లా పొందుపరచడం జరిగింది సోదరులారా. చాలామంది అనుకుంటుంటారు దువా సంతానం కోసం అంటే మన కళ్ళ ముందు ఉన్నటువంటి మన కుమారులు కుమార్తెలు. కాదు సోదరులారా, సంతానము సంతతి లేకపోతే వంశము అంటే ఏమిటో తెలుసా? దాదాపుగా ఎక్కువగా అంటే మనం ఎంతమందిని చూస్తాము? మన కుమారులు వాళ్ళ కుమారులు, ఇంకా కొద్దిగా ఎక్కువైతే వాళ్ళ కుమారులు, అంతవరకే చూస్తాము. కానీ ఒకవేళ మనము మన సంతతి గురించి దువా చేస్తే మనము చనిపోయి మట్టిలో మట్టి అయిపోయాము, మన శరీరం అంతా కూడా మట్టి తినేసింది, ఎలాంటి ఆనవాళ్ళు లేవు మన గురించి. కానీ ఏ సంతతి అయితే మన తర్వాతి వస్తూ ఉంటారో వారు దీని మీద ఇస్లాం మీద నిలకడగా ఉండడం గురించి మనం దువా చేస్తే ఇన్షాల్లా తప్పకుండా మన సంతతిని అల్లా కాపాడతాడు. మనలందరినీ కూడా మన సంతానం అందరినీ కూడా అల్లా రేపు తీర్పు దినం రోజు ప్రళయ దినం రోజు అందరికీ ఒకే చోట స్వర్గాన్ని కూడా ప్రసాదిస్తాడు. అల్లాహు అక్బర్. మనం చూస్తున్నాము ఫిత్నాలు ఎంత ఎక్కువగా పెరిగిపోయిన సమాజంలో. అనేక రకాల ఫిత్నాలు, ఒకటి కాదు రెండు కాదు, ప్రతిరోజు కూడా కొత్త కొత్త ఫిత్నాలు వచ్చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉన్నారో వారు అతి ఎక్కువగా ధర్మానికి దూరం అయిపోతూ ఉన్నారు. చాలామంది ముష్రికుల్లో ఉన్నారు, చాలామంది మునాఫికుల్లో ఉన్నారు, చాలామంది మునికిరినే హదీస్లోకి వెళ్ళిపోతున్నారు, చాలామంది అటు ఇటు కాకుండా నాస్తికుల్లా తయారైపోతున్నారు. మరి మన సంతానము ఇస్లాం మీద నిలకడగా ఉండాలి, ఇస్తకామత్గా ఉండాలని మనం దువా చేస్తే మన సంతతి మనం చనిపోయిన తర్వాత వచ్చే వారిని కూడా అల్లా కాపాడతాడు. ఏ విధంగా అయితే అల్లా ఇబ్రాహిం అలైహిస్సలాం దువాని ఆసరాగా చేసుకొని ఆ సంతతిని అంతటినీ కాపాడాడు. అల్లాహు అక్బర్. దయప్రవక్త వారికి సహాబాలు అడిగారు ఏమని? మన్ అక్రమున్నాస్, ఎవరైతే నాస్ ప్రజలు ఉన్నారో వీరిలో అందరికంటే గొప్పవారు లేకపోతే ఆదరణీయులు ఎవరు, గౌరవనీయులు ఎవరు అని అనగానే దయప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు తెలుసా? యూసుఫ్ నబియుల్లా, ఇబ్ను నబియుల్లా, ఇబ్ను నబియుల్లా, ఇబ్ను ఖలీలుల్లా. అల్లాహు అక్బర్. ఎవరైతే ప్రజలు ఉన్నారో అందరిలో కల్లా గౌరవనీయులు ఎవరు అంటే యూసుఫ్ అలైహిస్సలాం అని తెలియజేశారు. ఎవరు? దయప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకని? యూసుఫ్ అలైహిస్సలాం ప్రవక్త, ఆయన తండ్రి ప్రవక్త, ఆయన తండ్రి ప్రవక్త, ఆయన తండ్రి ప్రవక్త. అల్లాహు అక్బర్. ఇబ్రాహిం అలైహిస్సలాం ప్రవక్త, ఆయన కుమారుడు ఇస్హాక్ అలైహిస్సలాం ప్రవక్త, ఆయన కుమారుడు ఇస్హాక్ అలైహిస్సలాం కుమారుడు యాకూబ్ అలైహిస్సలాం ప్రవక్త, ఆయన కుమారుడు యూసుఫ్ అలైహిస్సలాం ప్రవక్త. అల్లాహు అక్బర్. ఒకే సంతతి నుండి వరుసగా 4 తరాలు ప్రవక్తలు. అల్లాహు అక్బర్. ఇలాంటి గొప్ప వరము యూసుఫ్ అలైహిస్సలాం తప్పించి ఎవ్వరికీ దొరకలేదు. అల్లాహు అక్బర్. చూసారా? దయప్రవక్త ఇబ్రాహిం అలైహిస్సలాం చేసిన దువా కారణంగా ఇబ్రాహిం అలైహిస్సలాం తర్వాత ఎంతమంది అయితే దైవప్రవక్తలు వచ్చారో వారందరూ కూడా ఇబ్రాహిం అలైహిస్సలాం సంతతే. ఒక్కళ్ళు కూడా వేరే జాతి నుండి రాలేదు. అందరూ కూడా బనీ ఇస్రాయేల్ ఎంతమంది అయితే సంతానం ఉన్నారో వారందరూ కూడా ఇస్హాక్ అలైహిస్సలాం సంతతి నుండి వచ్చారు. చిట్ట చివరి ప్రవక్త దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇస్మాయిల్ అలైహిస్సలాం సంతతి నుండి వచ్చారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, నేను నా తండ్రి యొక్క దువా యొక్క ప్రతిఫలం, ప్రతిస్వరూపం. నా తండ్రి ఎవరైతే ఇబ్రాహిం అలైహిస్సలాం ఉన్నారో ఆయన యొక్క దువా యొక్క స్వరూపం నేను. ఎందుకని? పూర్తిగా ఇబ్రాహిం అలైహిస్సలాం తర్వాత వచ్చిన ప్రవక్తలందరూ కూడా ఆయన సంతతి నుండే, ఆయన జాతి నుండే వచ్చారు. సోదరులారా, చూసారా ఎంత గొప్ప విషయమో? ఇబ్రాహిం అలైహిస్సలాం చేసినటువంటి దువా కారణంగా ఇన్ని గొప్ప విషయాలు జరుగుతున్నాయి. మరి మనము మన జీవితంలో ఎన్నిసార్లు మన సంతతి గురించి దువా చేశాము?
ఇది మనమందరం కూడా గమనించుకోవాలి సోదరులా. ఎందుకంటే ఇబ్రాహిం అలైహిస్సలాం జీవితంలో ఉన్నటువంటి చాలా గుణపాఠాలలో, చాలా పాఠాలలో ఒక పాఠం ఏమిటి అంటే, మనము స్వతహాగా మన పిల్లల గురించి, మన సంతతి గురించి మనము తాపత్రయపడాలి. వారు ఎక్కడ మార్గభ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారో, ఎక్కడ తిరస్కారుల్లో కలిసిపోతారో అని ప్రతిసారి మనము తపన చెందుతూ ఉండాలి. ఎవరైతే తమ సంతానం గురించి, సంతతి గురించి, వంశం గురించి తపన చెందుతూ ఉంటారో, దేనికోసము? ఆస్తులు, అంతస్తులు, డబ్బులు, హోదాలు, ఐశ్వర్యాల కోసం కాదు. వారు ఎక్కడ మార్గభ్రష్టత్వంలోకి, తిరస్కారంలోకి వెళ్ళిపోతారో అని పరితపిస్తూ ఉంటారో, అల్లా తప్పకుండా వారి యొక్క సంతతిని, వంశాన్ని కాపాడుతాడు సోదరులారా. ఇహలోకంలోనూ కాపాడుతాడు, పరలోకంలోనూ కాపాడుతాడు. ఈ పరీక్షలన్నీ అయిపోయిన తర్వాత దైవ ప్రవక్త ఇబ్రాహిం అలైహిస్సలాంకు అల్లా ఒక గొప్ప బిరుదు ఇచ్చాడు. ఏమిటా బిరుదు? 2వ అధ్యాయం సూరే బఖరా 124వ వాక్యంలో సృష్టికర్త అల్లా తఆలా తెలియజేస్తున్నాడు, వఇజ్తలా ఇబ్రాహీమ రబ్బుహు బికలిమతిన్ ఫఅతమ్మహున్న ఖాల ఇన్ని జాయిలుక లిన్నాసి ఇమామా కాల ఇన్ని జాయిలుక లిన్నాసి ఇమామా. అన్ని పరీక్షలు కూడా ఇబ్రాహిం అలైహిస్సలాం నెగ్గిన తర్వాత, నేను నిన్ను లిన్నాస్ ప్రజలకు నాయకుడిగా చేస్తాను. అల్లాహు అక్బర్. చూసారా, అందరి ప్రజలకు నాయకుడు ఎవరు అంటే ఇబ్రాహిం అలైహిస్సలాం. మరి మనము నేటి సమాజంలో చిన్న చిన్న హోదాలు దొరికితేనే చాలా ఉప్పొంగిపోతూ ఉంటాము. ప్రతి చిన్న హోదాకి బ్యానర్ కడుతూ ఉంటారు. ఇబ్రాహిం అలైహిస్సలాం పూర్తి ప్రపంచానికి నాయకుడు. ప్రపంచం ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు విశ్వాసులందరికీ, ప్రజలందరికీ నాయకుడు ఇబ్రాహిం అలైహిస్సలాం. అల్లాహు అక్బర్. మరి ఇలాంటి బిరుదు ఇచ్చిన తర్వాత కూడా ఇబ్రాహిం అలైహిస్సలాం ఏమని దువా చేస్తున్నారో తెలుసా? కాల వ మిన్ జుర్రియతి, ఓ అల్లా, ఇది నాకైతే ఇచ్చావు, నా తర్వాత సంతతి కూడా ఉందా? అల్లాహు అక్బర్. చూసారా, అప్పుడు కూడా అల్లా బిరుదు ఏదైతే ఇచ్చాడో, ఇమాం అనే బిరుదు, దాని తర్వాత కూడా అల్లా నాకైతే ఇచ్చావు, ఇదే నా పరంపరలో కూడా కొనసాగించు. చూసారా ఇబ్రాహిం అలైహిస్సలాం ఎలా దువా చేస్తున్నారో. మరి మనము ఎప్పుడైనా మనకు దొరికినటువంటి సత్య సందేశం, తౌహీద్ యొక్క విషయాలు ఏవైతున్నాయో వాటి మీద మనం స్థిరంగా ఉన్నామా? దానిని నా తరువాత తరాల వారు కూడా దీన్ని అనుసరించాలి అని దువా చేశామా? ఎవరికి వారు పరిశీలన చేసుకోవాలి సోదరులారా. ఎందుకంటే మనకున్నటువంటి తక్కువ సమయంలో అన్ని విషయాలను చర్చించే సమయం లేదు. చాలా కొన్ని విషయాలు మాత్రమే తెలియజేశాను. మరొక ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా? మన జీవితంలో ఎప్పుడైనా సరే కష్టాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి, మీకు ఏదైనా వ్యాధులు వస్తున్నాయి, లేకపోతే వ్యాపారంలో ఏదైనా నష్టం జరుగుతుంది, ఒక్కసారి పరిశీలన చేయండి. మీరు సరైన మార్గంలో ఉన్నారా లేదా? మీరు తౌహీద్ విషయంలో సరైన విధానంలో ఉన్నారా లేదా? సున్నత్ విషయంలో సరైన విధానంలో ఉన్నారా లేదా? పరిశీలన చేయండి. మీరు సరైన విధానంలో ఉన్నారు, అప్పుడు మీకు ఏదైనా కష్టాలు వస్తే ఆ కష్టాల మీద సహనం వహించండి. మీకు ఏదైనా నష్టం జరిగితే ఆ నష్టం మీద సహనం వహించండి. ఒకవేళ స్వతహాగా మీ కుటుంబీకులు, మీరు కేవలము తౌహీద్ మీద ఉన్న కారణంగా మీ కుటుంబీకులు కూడా మీకు దూరం అయిపోతే, వారి వల్ల కూడా మీకు ఏదైనా కష్టాలు వస్తే దాని మీద కూడా సహనం వహించండి. కష్టాల మీద సహనం వహించిన తర్వాత వచ్చే ప్రతిఫలం ఏదైతే ఉందో అది చాలా గొప్పగా ఉంటుంది. ఇబ్రాహిం అలైహిస్సలాంకి ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఆ కష్టాలన్నీ అయిపోయిన తర్వాత వచ్చిన ప్రతిఫలము పూర్తి ప్రపంచానికి నాయకుడు. అల్లాహు అక్బర్. ప్రపంచ జనాభా ఎవరైతే ఉన్నారో వారందరికీ నాయకుడు ఇబ్రాహిం అలైహిస్సలాం. మీ కష్టాలు ఎంత ఎక్కువగా ఉంటాయో ఆ తర్వాత దొరికే ప్రతిఫలం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది సోదరులారా. కాకపోతే మీరు సరైన విధానంలో ఉన్నారా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి. మీరు స్వతహాగా ఏదో తప్పులు చేసుకొని కష్టాలు వస్తే నాకు కష్టాలు వచ్చినాయి కాదు, మీరు నిజంగా సున్నత్ మీద ఉన్నారా లేదా, తౌహీద్ మీద ఉన్నారా లేదా పరిశీలన చేసుకోండి. ప్రతి కష్టానికి కూడా సహనం వహించండి. ఆ సహనం తర్వాత వచ్చే ప్రతిఫలము అల్లాహు అక్బర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇబ్రాహిం అలైహిస్సలాంకి వచ్చినలాగానే కష్టాలు మనకు రావు. ఇబ్రాహిం అలైహిస్సలాం జీవితం అయిపోయింది. మన జీవితంలో మన జీవితానికి తగ్గట్టు కష్టాలు వస్తాయి మనకి. అవే కష్టాలు రావు, అలాగే అదే ప్రతిఫలం రాదు, మారిపోతూ ఉంటాయి. ఆయన జీవితం వేరు, మన జీవితం వేరు. ఆయన జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠాలు అనేకం ఉన్నాయి. ఈరోజు నేను మీ ముందు ఏమేమి తెలియజేశాను? ఇబ్రాహిం అలైహిస్సలాం ముష్రిక్ కుటుంబంలో పుట్టినప్పటికీ ఆయన తౌహీద్ మీద, దేవుని ఏకత్వం మీద స్థిరంగా ఉన్నారు.
ఆయనకు అనేక కష్టాలు వచ్చినప్పటికీ దాని మీద స్థిరంగా ఉన్నారు. ఆయన్ని చంపే ప్రయత్నం చేసినప్పటికీ స్థిరంగా ఉన్నారు. కాబెతుల్లాని నిర్మించేటటువంటి భాగ్యం దొరికినప్పుడు కూడా ఆయన దువా చేశారు ఆ తరువాతి తరాల వారి కోసం. అల్లాహు అక్బర్. కాబట్టి అల్లాహ్ ఆయన ఏం చేశాడు, ప్రజలందరికీ నాయకుడిగా చేశాడు. ప్రళయం వరకు కూడా ఇబ్రాహిం అలైహిస్సలామే పూర్తి ప్రపంచానికి నాయకుడు. సృష్టికర్తను అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేసేశాడు సోదరులారా. కాబట్టి సృష్టికర్తను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ ఇక్కడ చెప్పినటువంటి విషయాల్లో మంచి విషయాలు ఖురాన్ మరియు సహీ హదీస్ల ప్రకారం ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మేమందరం ఆచరించేటటువంటి సద్బుద్ధిని సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అలాగే ఇబ్రాహిం అలైహిస్సలాం జీవితంలో ఏవేవైతే గుణపాఠాలు ఉన్నాయో అవన్నీ కూడా నేర్చుకొని మేము కూడా మా జీవితంలో దానికి అనుగుణంగా నడిచేటటువంటి భాగ్యాన్ని కలిగించు. ఆమీన్. అలాగే ఈదుల్ అజ్హా ఖుర్బానీ పండుగ ఏదైతే ఉందో ఆ పండుగ సందర్భంగానైనా మాలో ఉన్నటువంటి చెడులన్నీ కూడా తొలగించు మరియు మమ్మల్ని మంచి పనులు చేసేవారిగా తీర్చిదిద్దు. ఆమీన్. అలాగే మేము ఇక్కడ ఎలాగైతే కూర్చొని ఉన్నామో ఇన్షాల్లా జన్నతుల్ ఫిర్దౌస్లో సహాబాలతో ప్రవక్తలతో కూర్చేటువంటి భాగ్యాన్ని కలిగించు. ఆమీన్. ఇక్కడ ఎవరైతే ఉన్నారో అనారోగ్యంతో ఉన్న వారందరికీ అల్లా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఆమీన్. ఎవరైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో అల్లా వారి అప్పులు తీర్చేటటువంటి మంచి మార్గాన్ని సులభతరం చేయి. ఆమీన్. ఎవరికైతే సంతానం ఉన్నారో అల్లా వారికి మంచి సంతానంగా తీర్చిదిద్దు. వారి యొక్క తల్లిదండ్రులకి కళ్ళ చలువగా మంచి పనులు చేసేవారిగా తీర్చిదిద్దు. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.